నరమానవుడు కూడా కనిపెట్టకూడదని ఎక్స్కర్షన్కి వెళ్ళి పిల్లల బస్సులో దాటిస్తున్నాం. ఒకవేళ ఎల్లిలోపు ఏదైనా జరిగితే పిల్లలు పోతారు, అంతే కదా. 1 సెకండ్ క్రిష్, ఈ రోజు నుంచి కొత్త చైర్మన్ గారిది. నువ్వందులో కూర్చోకూడదు. మీనాక్షి గారు ఈ కంపెనీకి చైర్మన్. ఎంత అధికారం చలాయించినా నా దృష్టిలో నువ్వు మా దృష్టిలో జస్ట్ ఒక టైలర్వి మాత్రమే. మీనాక్షి, ఏంటమ్మా ఇది? అతను అన్నన్ని మాటలంటూ ఉంటే ఎందుకలా మౌనంగా ఉన్నావు? మీనాక్షి, ఓర్పు మంచిదే, కాని మితిమీరిన ఓర్పు పిరికితనమవుతుంది. ఇప్పుడు నీలో కనిపించాల్సింది పిరికితనం కాదు, ధైర్యం. ఆ ధైర్యమే నిన్ను విజయం వైపు నడిపిస్తుంది. నేనెప్పుడూ ఆయన్ని దాటి నడవాలనుకోలేదు, ముందుకెళ్లాలనుకోలేదు. ఆయన పక్కన నిలబడాలనుకున్నాను మేడం. మీనాక్షి, ఆయనకెదురొస్తే చైర్మన్గా గెలుస్తానేమో కానీ భార్యగా ఓడిపోతాను మేడం. అది నాకిష్టం లేదు. మీనాక్షి, అర్థమైంది. నువ్వేంటో నీ మనసేంటో నాకు తెలిసింది. రా నాతో. పిల్లలు, ఇప్పుడు మనం హిస్టారికల్ ప్లేస్ కు వెళ్తున్నాం. అందాక మీరు ఆడొచ్చు, పాడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ప్లీజ్ కమ్. కమ్ ఇన్. ఏంటి మీనాక్షి, అలా చూస్తున్నావేంటి? ఇదేంటి మేడం, నన్ను ఆయన క్యాబిన్కి తీసుకొచ్చారు? చైర్మన్ సబార్డినేట్స్కి దగ్గరగా ఉండాలి. భార్య భర్తకి మరింత దగ్గరగా ఉండాలి. అప్పుడే వ్యాపారమైనా కాపురమైనా సజావుగా సాగుతాయి. మేడం, నేను చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాక కూడా ఆ పెద్దాయన మీదున్న గౌరవంతో ఆయన చైర్లో కూర్చోనన్నావు. క్రిష్ వెనకాలే ఉంటానన్నావు. మరి నీ కోరిక తీర్చడం నా బాధ్యత కదా. అందుకే ఇక మీదట నువ్వు ఈ రూంలోనే కూర్చోవాలి. అది కాదు మేడం, మీకు తెలీదు, ఇది ఆయన రూమ్. ఆయన వస్తే గొడవలైపోతాయి. నేను కూర్చోలేను మేడం. గొడవ చేసి గెలవడానికి ఇది పడగ్గది కాదు మీనాక్షి. ఇది ఆఫీస్.
నువ్వు చైర్మన్వి. నీ ఇష్ట ప్రకారం నువ్విక్కడుండొచ్చు. ఆ హక్కు నీకుంది. నేనిదంతా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వెళ్ళి కూర్చో. అది అది కాదు మేడం. మీనాక్షి, నువ్వింకేం మాట్లాడుకో. వెళ్ళి కూర్చో. అదే నీ సీటు. వెళ్ళు వెళ్ళు. మీనాక్షి, ఏంటిది? నాకిలా ఉండటమే ఇష్టం మేడం. సరే, కూర్చో. కూర్చోమ్మా. కమ్ క్రిష్. లారీ గారు, వాట్ ఇస్ దిస్? ఏమైంది క్రిష్? దిస్ ఇస్ మై క్యాబిన్. ఎవరు పడితే వాళ్ళు నా పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చేస్తారా? బయటికి పంపించండి. క్రిష్, నువ్వు మాట్లాడుతున్నది కొత్తగా బాధ్యతలు తీసుకున్న ఈ కంపెనీ చైర్మన్ గురించి. అయ్యో, అయితే ఏముంది, ఈ కంపెనీ తనది. మీనాక్షికి నచ్చిన చోట కూర్చునే హక్కు తనకుంది. తనిక్కడ కంఫర్ట్గా ఫీల్ అయింది, అందుకే తనిక్కడ కూర్చుంది. కానీ మాకు కంఫర్ట్గా ఉండదే, కంపరంగా ఉంటుంది. మీరంటున్న చైర్మన్ గారు కూర్చోవాల్సింది నా క్యాబిన్లో కాదు, వేరే క్యాబిన్లో. ఇష్టం లేకపోతే ఓ గుడి కట్టించుకోమని చెప్పండి. బాగా చెప్పావు క్రిష్, కానీ ఆప్షన్ ఇవ్వాల్సింది నువ్వు కాదు, చైర్మన్ మీనాక్షి. నువ్వు చెప్పింది తను వినదు, తను చెప్పిందే నువ్వు వినాలి. ఇది ఆర్డర్ కాదు, రూల్. ఓహో, రూల్స్ మొదలయ్యన్నమాట. మరి నేనెక్కడ కూర్చోవాలి? నీకు అభ్యంతరం లేకపోతే ఇంతకు ముందు మీనాక్షి కూర్చున్న క్యాబిన్ ఖాళీగానే ఉంది. వాట్? ఇంపాసిబుల్. చచ్చినా నేను ఆ క్యాబిన్లో కూర్చోను. వేరే దారి లేదు క్రిష్, ఆలోచించుకో. నాకెవరి సలహాలు అక్కర్లేదు, ఎవరి రూల్స్ పాటించాల్సిన కర్మ పట్టలేదు. ఇది నా క్యాబిన్, నేను ఇక్కడే కూర్చుంటాను. మీనాక్షి, నువ్వు కూర్చోమ్మా.
కూర్చో. కూర్చో. ఎవరికైనా పెత్తనం రావచ్చు, కానీ విలువలు గౌరవాలు రావు. అవి బలవంతంగా లాక్కుంటే వచ్చేవి కావు. యూర్ రైట్ క్రిష్. ఆల్ ది బెస్ట్ మీనాక్షి. వస్తాను. శ్వేత, నువ్విక్కడేం చేస్తున్నావు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఇక్కడ నీ పని అయిపోయింది. బయలుదేరు. నేనెందుకు వస్తాను? నేను ఇక్కడే ఉంటాను, క్రిష్తోనే ఉంటాను. క్రిష్తో ఉండడానికి అతను ఒంటరివాడు కాదమ్మా. ఆయనకి చాలా బాధ్యతలున్నాయి. అవన్నీ ఇప్పుడే మొదలయ్యాయి. డిస్టర్బ్ చేయడం మంచిది కాదు. ఏంటి? నేను డిస్టర్బ్ చేస్తున్నానా? నువ్వు రామ్మా. రా క్రిష్. కమ్ క్రిష్, కమ్ విత్ మీ. నేను చెప్తాను, ప్లీజ్. అయ్యో, నేను చెప్పేది విను. గురూజీ, నువ్వే నన్ను కాపాడాలి గురూజీ. రాములోడు వచ్చినాడు రో, నందసదీయ శివధనస్సు ఎత్తినాడు రో, నారి బట్టి లాగినాడు రో, నందసదీయ నింగికెక్కు పెట్టినాడు రో. బస్ ఆపండి. స్టాప్ స్టాప్. ఆపండి. స్టాప్. ఆపు ఆపు. డోర్ తీవా, డోర్ తీ. హాయ్ హాయ్. ఏయ్, డోర్ తీవా, తీ. నమస్కారం సార్. నమస్తే. ఏంటి సార్, ఏదైనా ప్రాబ్లమా? బస్సులో స్మగ్లింగ్ జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది స్కూల్ బస్ సార్. పిల్లలు ఎక్స్కర్షన్కి వెళ్తున్నారు. మాకు తెలుసు. మీరు పక్కకు తప్పుకోండి, మేము చెక్ చేస్తాం. పిల్లలు భయపడతారు సార్. పిల్లల్ని దింపే చెక్ చేద్దాం. వాళ్ళు పిల్లలు కాదు సార్, పిడుగులు. వాళ్ళని దింపితే ఎక్కించడానికి రోజు పడుతుంది. సరే సరే, వెళ్ళండి. ఉంటాను సార్. చెప్పరా. అయ్యా, సరుకు సేఫు. చెక్ పోస్ట్ దాటేశాం. నారాయణ నారాయణ, దేవుడున్నాడరా. సేఫ్గా సరుకు పార్టీకి అప్పచెప్పేయండి. అలాగేనయ్యా. సరుకు ఎక్కడికి చేరిపోయిందిరా, పార్టీకి ఇచ్చేస్తారు. హలో. ఏంటి ఆయన? ఏం జరిగిందయ్యా? ఆ రిపోర్టర్ గాడి మర్డర్ కేసు కోర్టుకెళ్ళిందంట. ఇప్పుడు ఏం చేద్దాం అయ్యా? రేయ్, ఆ సీఏ గాడి కబురు పెట్టండి రా. అలాగేనయ్యా. పిల్లలు, మీకేం తెచ్చానో చూడండి. ఇదిగో ఫ్రూట్స్. ఏంటక్కా, ఏ చాక్లెట్స్ లాలీపాప్స్ తేవాలి కానీ ఫ్రూట్స్ తెచ్చావేంటి?
చాక్లెట్స్ తినకూడదమ్మా, పళ్ళు పాడైపోతాయి. అదే ఫ్రూట్స్ తిన్నారనుకో త్వరగా పెద్దవాళ్ళైపోతారు, బలంగా ఉంటారు. వెళ్ళండి వెళ్ళండి, ఆడుకోండి. కొత్త బాధ్యతలు, కొత్త నిర్ణయాలు. ఎలా ఉందమ్మా? బాధ్యతలు కొత్తవైనా ఆఫీస్ పాతదే కదత్తయ్యా. ఓ, ఇదిగోండి అత్తయ్య, మీకోసం బుక్స్ తెచ్చాను. దేనికమ్మా? ఈ ప్రపంచంలో మనిషికి ఎంతో మంది స్నేహితులుంటారు. ఒకరు ఓదార్పునిస్తారు, మరొకరు భరోసానిస్తారు, ఇంకొకరు వినోదాన్నిస్తే ఇంకొకరు విజ్ఞానాన్ని పంచుతారు. కానీ మీ జీవితంలో ఇవన్నీ కలగలిపిన ఏకైక నేస్తం, మీ సర్వస్వం సార్ మాత్రమే. అలాంటి సార్ని మీరు కోల్పోయారు. లేదమ్మా, ఆయన నాకు దూరమైనా నిన్ను దగ్గర చేశారు. అది చాలు. చాలదత్తయ్యా. సార్ అంటే కేవలం మీకు పసుపుతాడి కట్టిన వ్యక్తి కాదు, మీ ప్రపంచం. అలాంటి ప్రపంచమే లేకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలను. అందుకే ఈ పుస్తకాలు. ఇవి సార్ లేని లోటును తీర్చలేవు, కానీ ఓదార్పునిస్తాయి, ధైర్యాన్నిస్తాయి, కాస్తైనా ఒంటరితనాన్ని దూరం చేస్తాయి. నా గురించి ఆలోచించావు. నన్ను నోరారా అత్తయ్య అని పిలుస్తున్నావు. ఆయన ఇంకా మావయ్య కాలేదమ్మా. సారీ అత్తయ్య, నా మనసులో ఎప్పుడూ ఆయన మామయ్య గారే. సహనం. ఇలాంటి పుస్తకాలు చదివేనమ్మా అమ్మంత సహనాన్ని చూపిస్తున్నావు. కంపెనీలో ఓ ఉన్నత స్థానంలో ఉన్న నిన్ను ఎవరు ఏమన్నా భరిస్తున్నావు. ఎవరు నిన్ను చెప్పుతో పోల్చినా, ఎవరు నిన్ను కుక్కలా చూసినా తుడుచుకుపోతున్నావు. అదేం లేదత్తయ్య, అయినా నన్నెవరేమంటారు? నేను నీ కంపెనీ అధినేత భార్యనమ్మా. అక్కడ ఏం జరుగుతుందో ఆ మాత్రం తెలుసుకోలేనా? అత్తయ్య, చూడమ్మా, నీకు అన్ని అధికారాలు ఉన్నాయి. కంపెనీ నీది. నువ్వు ఎవరేమన్నా పడాల్సిన అవసరం నీకు లేదు. నువ్వనుకున్నది చెయ్యి. అయ్యో, మీకెవరో తప్పుగా చెప్పారత్తయ్య. అదేం లేదు. తప్పుగా కాదు, జరిగిందే చెప్పారు. వస్తాడుగా, రాని. వాడేంటో, ఆఫీస్లో వాడి స్థానమేంటో తెలియచెప్తాను. ప్లీజ్ అత్తయ్య, మీరు ఇవన్నీ మర్చిపోండి, వదిలేయండి. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. సరే. మేడం, నువ్వు ఆఫీస్కి రిసెప్షనిస్ట్వా, వార్తలు మోసి పోస్ట్ మ్యాన్వా? మేడం, ఆఫీస్లో ఏం జరిగినా ఇంటికి ఫోన్ చేసి చెప్పేస్తావా? బుద్ధి లేదు? సారీ మేడం. మేడం గారు ఫోన్ చేశారు. ఉండబట్టలేక కంగారులో. చూడు, ఇంకెప్పుడు ఆఫీస్కి ఇంటికి రాయబారాలు నడపొద్దు, అర్థమైందా? ఓకే మేడం. ఏమ్మా, రిసెప్షనిస్ట్ని మందలించినంత మాత్రాన నాకు తెలియకుండా పోతుందా? రిసెప్షనిస్ట్ని కాదు, కంట్రోల్లో పెట్టాల్సింది వాణ్ణి. అత్తయ్య, ఆయన స్థానంలో మీరుండి ఆలోచించండి. అధికారం, హోదా, మాట వినే మనుషుల మధ్య ఉన్న ఓ వ్యక్తికి ఒక్కసారిగా అవన్నీ దూరమైపోతే ఎవరైనా తట్టుకోగలరా? ఆయన కూడా అంతే.
ఏదో చిరాకు, ఏదో 4 మాటలన్నారు. అయినా వేరే వాళ్ళు ఏమైనా అంటే ఊరుకుంటానా? సరైన బుద్ధి చెప్పను. మరి ఆయన్ని నేనెందుకనలేదు? మీరే ఆలోచించండి. అక్క, నీకు తగ్గ కోడలు తన మనసులో క్రిష్ స్థానమేంటో చెప్పకనే చెప్పింది. మీరు ఎన్నిసార్లు ఈ బట్టలు బయట విసిరేసినా అవి అన్నిసార్లు లోపలికి వెళ్తాయి. నువ్వు చెప్పింది తను వినదు, తను చెప్పిందే నువ్వు వినాలి. నీ అందమిక నా సొంతమే తీరాల్సిందే.